సో గైస్ ఈ వీడియోలో మనము 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్‌లో దీని గురించి చాలా పాపులర్ అవుతుంది. ప్రతి ఇన్‌స్టిట్యూట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బట్ కొంతమంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ అంటే ఏంటి? అండ్ ఇప్పుడు ఇదెందుకు అంత ప్రాచుర్యం పొందింది? మెల్లగా అన్ని యూపీఎస్సీ, ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎందుకు ఈ ట్రెండ్ అనేది కొనసాగిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోవాలి. మనము లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసాం. టీచింగ్ వర్సెస్ కోచింగ్. ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ లాస్ట్ ఇయర్ అంటే ఒక 5, 6 మంత్స్ బ్యాక్ చేశాను నేను. ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ రియల్ కోచింగ్ ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇస్తున్నాయని ఒక క్వెషన్ రైజ్ చేశాం. ఏంటి? ఆ క్వెషన్ ఏంటి? ఈ టీచింగ్ అంటే ఏంటి? ఈ కోచింగ్ అంటే ఏంటి? ఇన్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. సడెన్‌గా ఏంటి అంటే చాలా వరకు 9-10 మంత్స్ అని చెప్పిన తర్వాత కొంతమంది 12 మంత్స్ కూడా చెప్తా ఉంటారు. అండ్ 10 మంత్స్, 11 మంత్స్ అట్లా చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత వీళ్ళు చేసేది ఏందిరా అంటే, ఈ మొత్తం 9, 10 మంత్స్, 11 మంత్స్ వాళ్ళు చేసేది మెయిన్‌గా ఓన్లీ టీచింగ్. ఎలా అంటే రోజుకి 3 గంటల క్లాస్ ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటల క్లాస్ ఉంటుంది. లేకపోతే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ 5 అవర్స్ క్లాసెస్ పెడతారు. పెట్టిన తర్వాత ఏదైతే ఈ క్లాసెస్ జరిగిన తర్వాత ఇదంతా కూడా టీచింగ్ కిందకొస్తది. రియల్ కోచింగ్ ఎప్పుడు మొదలవుతదంటే, ఈ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్‌కి సన్నద్ధమయ్యే టైంలో ప్రిలిమ్స్‌కి కానీ, మెయిన్స్‌కి కానీ ఇప్పుడు కోచింగ్ అనేది మొదలవుతుంది. టీచింగ్ అంటే మనకి ఉన్న సబ్జెక్ట్‌ని ఈ యూపీఎస్సీ సిలబస్‌ని కంటిన్యూ చేయడం. కోచింగ్ అంటే ఈ ఈ అయిపోయిన దాన్ని టెస్ట్ సిరీసు, మెంటార్‌షిప్పు, 1-to-1 సెషన్స్, ఓకే. ఒకవేళ లో ఫీల్ అవుతుంటే వాళ్ళకి మోటివేషను, ఓకే. ఇవన్నీ కూడా కోచింగ్ టెస్ట్ సిరీసు, ఓకే. అండ్ కొంతమంది ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అని, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని చాలా చేస్తా ఉంటారు. సో, ఇవన్నీ అంటే ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ విధంగా రివిజన్ ఇదంతా చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే కోచింగ్ కిందకొస్తాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా వరకు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని 1 ఆర్ 2 ఇన్‌స్టిట్యూట్ మినహా అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఈ టీచింగ్ ఇచ్చేది వదిలేసేది. టీచింగ్ ఇచ్చేసేది వదిలేసేది పట్టించుకునేది కాదు. వీళ్ళు అక్కడ పడి ఆ స్టడీ హాల్స్‌లో ఉంటూ అక్కడక్కడ ఉంటూ చదువుకుంటూ ఏదో మళ్ళీ టెస్ట్ సిరీస్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. కాకపోతే 50% డిస్కౌంట్ అంటారు మళ్ళీ. మా స్టూడెంట్స్‌కైతే 50% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 30% డిస్కౌంట్. కానీ ఆల్రెడీ తీసుకున్న 1,50,000, 1,60,000, 1,70,000 తెలీదు. సో, అలా గాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఇది అవేర్‌నెస్ మనం కొంతవరకు తీసుకురాగలిగాము. అండ్ ఢిల్లీలో ఈ ట్రెండ్ ఆల్రెడీ ఉంది. ఈ హైదరాబాద్‌లో కూడా ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు బాగా విరివిగా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇది చేస్తున్నాయి. 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే ఏంటి అంటే ఈ 1 ఇయర్ టీచింగు, 1 ఇయర్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. మీరు ఏ యూపీఎస్సీ, ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళినా నేను చాలా అవేర్‌నెస్ వీడియోలు తీసుకొస్తున్నా. సో, ఫ్యాకల్టీ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మనకు సెపరేట్ ప్లే లిస్టే ఉంది. ఎందుకంటే సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు ఇప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. చాలా పాయింట్స్ నేను చెప్తా వచ్చాను. అవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ అన్ని ఇన్‌స్టిట్యూట్స్ రివ్యూస్ ఇచ్చాము. ఇన్ఫర్మేషన్ షేర్ చేసాము. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఏం జరుగుతుంది, ఇన్ అండ్ ఔట్ కొన్ని ఫేక్ ఇన్‌స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నా. ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అయినా కానీ మీరు ఇప్పుడు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేటప్పుడైనా ఇది ఖచ్చితంగా ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. మాది పెద్ద ఇన్‌స్టిట్యూటు, మేము నెక్స్ట్ ఇయర్ 40% ఇస్తాము, 30% డిస్కౌంట్ ఇస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ఆ 2 అంటే ఈ 2 ఇయర్స్‌కి కలిపి ఎంత అవుతుంది అనే పాయింట్‌లో మీరు మాట్లాడితే బెటర్‌గా ఉంటుంది. ఓకే. అది తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడు 2 ఇయర్స్ అయితేనే ఈ టీచింగు, కోచింగు 2 ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అస్సలు మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.